హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీరాపల్లి. తిరుమల తిరుపతిలో గోవుల పైన రచ్చ కొనసాగుతూనే ఉంది. నిన్న ఛాలెంజ్ చేసినటువంటి పల్లా శ్రీనివాస్ రాలేదు. భూమన కరుణాకర్ రెడ్డి అయితే తన అంతటగా తను వెళ్ళి సొంతగానే ఏం జరగట్లేదు, అంతా అబద్ధాలే చెప్తున్నారు, 191 గోవులు చనిపోయారని కొత్తగా రిపోర్ట్ ఇచ్చారు. అంతకుముందు 40 అన్నారు, అంతకుముందు 20 అన్నారన్న ఈ గందరగోళం మొత్తం జరుగుతూ ఉండగానే సుబ్రహ్మణ్యం గారు, ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారో, సీనియర్ జర్నలిస్ట్ అండ్ అతను ఫైనాన్స్ మినిస్టర్ గా గతంలో చేసిన వ్యక్తి, ఆయన మాట్లాడుతూ చెప్తుంది ఏంటంటే, గోవుల పరిరక్షణ అనేది కేవలం ఒక మాట కాదు, రాజ్యాంగబద్ధంగా గోవుల్ని రక్షించడం అనేది ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఎందుకంటే రాజ్యాంగంలో గోవుల కోసం ప్రత్యేకంగా చర్చించబడింది. అంతేకాదు ఇందులో ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వారు గోవుల్ని రక్షించాలి, గోవు దేవతగా కూడా పూజిస్తారు కాబట్టి ఇంకా ప్రాముఖ్యత ఎక్కువ ఉందని మాట్లాడుతూ, ఎవరైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నారో ఆయన చాలా బాధ్యత రాహిత్యంగా మాట్లాడారని, టీటీడీ చైర్మన్ గా ఉండి చనిపోయినా కూడా నిన్ను కూడా ఏదో చేస్తారు, అంతేగాని రెస్టారెంట్లకు పంపించారు కదా, చనిపోయిన గోవుల్ని రెస్టారెంట్లకు పంపుతారా మీరు అంటూ ఆయన మాట్లాడుతుంది జరిగింది. గోవుల మృతిపై దర్యాప్తు జరగాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపడానికి వీల్లేదు. వందల సంఖ్యలో గోవులు చనిపోతూ ఉంటే ఏం చేస్తున్నారు, సరైన వైద్యం అందించకుండా అంటూ చాలా చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. టీటీడీని ఒక పుణ్యక్షేత్రంగా కానీ, ఒక ప్రతిష్టాత్మకంగా దేవుడు వెలిసిన ప్రదేశంగా కాకుండా కేవలం అంటే కేవలం ఒక వ్యాపార కేంద్రంగానే చూస్తున్నారు టీటీడీ వారు. అందుకోసమే ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి అంటూ కూడా ఆయన మాట్లాడుతుంది జరిగింది. అంతేకాదు ఇప్పుడు ఎవరైతే బిఆర్ నాయుడు ఉన్నారో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా చాలా అసభ్యకరం, జుగుప్సాకరం అని మాట్లాడుతూ, రేపు నువ్వు చనిపోతే కూడా వయసు మళ్ళిందని వదిలేస్తారా, చనిపోయిన గోవుల్ని రెస్టారెంట్ కి పంపుతారా, సరైన వైద్యం అందించి కూడా గోవుల్ని వదిలేస్తూ ఉన్నారు. గోవులు సరైన వైద్యం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. సీఎం వెంటనే టీటీడీ చైర్మన్ బర్తరఫ్ చేయాలి, గోవుల మృతిపై దర్యాప్తు జరగాలి. ఇది మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. తొక్కిసలాట్ లో ఎప్పుడైతే 6 చనిపోయారో అప్పటి నుంచే బిఆర్ నాయుడు అనే వ్యక్తి అక్కడ సూటబుల్ పర్సన్ కాదని చెప్తూనే ఉన్నాం. ఆయన కూడా సీఎం గారు గత 24-25 సంవత్సరాల నుంచి పక్కనుండి సహాయం చేసిన వ్యక్తిని పక్కన పెట్టలేకపోతున్నారు. ఒకసారి అడిగి మరి ఆ పదవి తీసుకున్నారు కాబట్టి తను కాదని లేకపోతున్నారు. సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఈ రేంజ్ లో స్పందించడం వెనుక అసలు కారణం ఏంటంటే టీటీడీ బాధ్యత రాహిత్యం పూర్తిగా కనిపిస్తుందంటే సుబ్రహ్మణ్య స్వామి చెప్తూ ఉన్నారు. అసలు నిజాలు చెప్పంటే ఎంత ఈజీగా మాట్లాడంటే, ఏ ఇంట్లో జబ్బు వస్తే మీరు చనిపోరా, అంతే గోవులు చనిపోయినా అని ఆయన మాట్లాడతాం, గోవులకి సరైన వైద్యం అందిస్తే బ్రతికే అని కూడా ఆయన మాట్లాడతాం వెనుక చాలా చాలా అద్భుతమైన మీనింగ్ ఉంది. గోవులకి రాజ్యాంగంలో కూడా రక్షించాలనే ఒక ఇంపార్టెన్స్ ఉందని ఆయన చెప్పడం వెనుక అతనికి గోవులు అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉందో, ఎంత ప్రేమిస్తారో అర్థమవుతుంది. అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా గోవుల్ని గౌరవిస్తారు, కానీ టీటీడీ విషయంలో గౌరవించారు. ఎందుకంటే కూటమిలో వాళ్ళు ఉన్నారు కదా, మొన్నే కదా ఓట్లేసి వక్ఫ్ బోర్డు బిల్లుకి మద్దతు పలికారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడరు అనమాట. కానీ సుబ్రహ్మణ్య స్వామి బయటకు వచ్చి గోవులు చనిపోయిన తర్వాత వాటి మృతికి పట్ల దర్యాప్తు జరగాలంటూ మాట్లాడటం జరిగింది. సో ఓవరాల్ గా కరుణాకర్ రెడ్డి ఏదైతే పిన్ పాయింట్ గా చెప్పాడో అది నేషనల్ న్యూస్ అయి కూర్చుంది. ఏం చేస్తారో చూద్దాం. మన కూటమి నాయకులు మధ్యలో చాలా మంది ఛానల్ అరుస్తున్నారు, యూట్యూబ్ ఛానల్లో పట్టించుకోకండి, అంతా అస్సాం అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.